శ్రీకృష్ణుని యాదవ సైన్యము చేతిలో పరాభవం పాలైన శిశుపాలుని జరాసంధుడు ఓదార్చిన విధానము. శ్రీ భాగవత పద్యములు రుక్మిణీ కళ్యాణము 22వ భాగము భావార్థములతో సహా. యాదవుల ధాటికి వైరిపక్షముల ఏనుగులు గుర్రాలు కూలిపోయి రథాలు ముక్కలయి వీరుల కాలి అందెలు భుజకీర్తులు పడిపోయి ఆయుధములు విల్లులు విరిగిపోయి నెత్తురు ఏరులై పారింది. నక్కలు కాకులు గ్రద్దలు రాబందులు మొదలైనవి ఆ ప్రాంతమంతా నిండిపోయాయి. ఈ విధముగా ఆ రణరంగము మొత్తము రక్తసిక్తమైపోయింది. తరువాత ఏమి జరిగింది? మగిడి చలించి పారుచును మాగధ ముఖ్యులు కూడి ఒక్కచో వగచుసు ఆలిగోల్పడిన వాని క్రియన్ గడు వెచ్చనూర్చుచున్ మొగమున దప్పిదేర తమ ముందట బొక్కుసున్న చైద్యుతో పగతుర చేతిలో పడక ప్రాణము తోడుతన్నవాడవే. కృష్ణుని యొక్క యాదవసేన చేతిలో ఓడిపోయి వెనుదిరిగి పారిపోతున్న జరాసంధుడు మొదలైన వారందరూ ఒకచోట కలిసి భార్య పోయిన వాడిలా ఏడుస్తూ వేడి నిట్టూర్పులు నిట్టూరుస్తూ వడలిపోయిన ముఖంతో తమ ముందు వెక్కి వెక్కి ఏడుస్తున్న శిశుపాలుడిని చూశారు. ఊరుకో, కనీసము శత్రువు చేతిలో చావకుండా బ్రతికి ఉన్నావు కదా అని అతనిని ఓదార్చారు. బ్రతుకవచ్చు నొడల ప్రాణంబులుండిన బ్రతుకగలిగెనేని భార్య గలదు బ్రతికి తీవు భార్య పట్టు దైవమెరుంగు వగవలదు చైద్యావలదు వలదు. కృష్ణుని యాదవ సేన చేతిలో పరాజయము పాలై వెనుదిరిగి పారిపోతున్న జరాసంధుడు మొదలైన వారు శిశుపాలుని ఓదారుస్తూ, చెవిరాజా శిశుపాల, దుఃఖించకు, బ్రతికి ఉంటే బలుసాకు తిని బ్రతుకవచ్చు అన్న సామెతను నీవు వినలేదా? బ్రతికుంటేనే కదా భార్య ఉండేది. పెళ్ళాం మాట దేవుడెరువు. నువ్వు బతికున్నావు, అది చాలు, ఇంక నీవు దుఃఖించకు అని ఊరడించారు. జరాసంధుడు శిశుపాలుని ఓదారుస్తూ ఇంకా ఈ విధముగా పలికాడు. మానవుడు ఈశ్వర మాయకులోనై సుఖ దుఃఖాలతో ప్రవర్తిస్తుంటాడు. మునుపు నేను మధుర మీద 17 సార్లు దండెత్తాను. అన్నిసార్లు మాధవుని చేతిలో ఓడి నా సేనను నష్టపోయాను. ఒకసారి బలరాముడి చేతికి చిక్కితే కృష్ణుడు విడిపించాడు. 18వసారి 23 అక్షౌహిణుల సేనతో దాడి చేసి శత్రువులని పారదోలి విజయం సాధించాను. ఈరోజు మన రాజులందరం కలిసి పోరాడినా కృష్ణుణ్ణి గెలవలేము. ఇది ఇంతే, కాలం మహిమని బట్టే లోకం నడుస్తుంటుంది. తమకున్ కాలము మంచిదైన మనలంత్రైలోక్య విఖ్యాతి విక్రములన్ గెల్చిరి యాదవుల్ హరిభుజా గర్వంబునన్ నేడు కాలము మేలై చనుదెంచెనేని మనమున్ లక్షించి విద్వేషులన్ సమరక్షోణి జయింతమింత పనికై శంకింపనీ కేటికిన్. ఇవాళ వారికి కాలం అనుకూలించినది. 3 లోకములలో ప్రఖ్యాతిగాంచిన మనలను కృష్ణుడి అండతో యాదవులు జయించారు. కాలం కలిసి వస్తే మనం కూడా మరలా వారిని యుద్ధంలో జయిస్తాము. ఇంతోటి ఇంత మాత్రము దానికి విచారించడం ఎందుకు? మరికొన్ని పద్యములు, వాటి భావార్థములు నా తదుపరి వీడియోలో